అవ్యక్తమైన నిర్గుణ పరబ్రహ్మం నుండి తనకు ఇతరంగా కలిగే జ్ఞానాన్ని విష్ణుమాయ అంటారు. ఆ మాయ చేతనే ప్రపంచాన్ని నిర్మించి భగవంతుడు ఏ చింత లేకుండా ఉంటాడు. ఇంద్రియాల వెంట తిరిగే చెడు బుద్ధి గలవారికి నిద్ర, స్వప్నం, మెలకువ అనే 3 అవస్థలతో పాటు పరమేశ్వరుని పొందలేకపోవడం అనే 4వ అవస్థ కలుగుతుంది. అందుకనే వాళ్ళ తప్పు కాదది. వీళ్ళకి ఈ మాయలో పడిపోయిన వాళ్ళకి ఈ 3 అవస్థలతో పాటు నిద్ర, స్వప్నం, మెలకువ అనే వీటితో పాటు భగవంతుని యందు దృష్టి లేకపోవడం కూడా ఒకటి కలుగుతుంది. కలలో గ్రహింపదగినది, గ్రహించేవాడు, గ్రహించడం అనే 3 భేదాలుంటాయి. ఈ విధంగా అవిద్య అనే చీకటి చేత చుట్టుకోబడి 3 విధాలైన కోరిక స్వప్నంలో అణిగిన విధంగా 3 విధాలైన మాయ కూడా ఆత్మలో విలీనమవుతుంది. ఇప్పుడు సృష్టి ఎలా జరుగుతుందో అంతా చెప్పుకొస్తున్నారు. పరమేశ్వరు